బ్రాహ్మణులకైనా లేదు, లేకపోతే మీరు అంటున్నట్టుగా ఇంకేదే వర్గానికి సంబంధించింది కాదు, భారతీయులకు సంబంధించిన అంశం. అది ఎవరు పాటిస్తారు ఎవరు పాటించారు అనేది వాళ్ళ మాట, వాళ్ళ ఇష్టం. బ్రాహ్మణ సనాతన ధర్మం అని ఎప్పుడు అనవు, ఇది భారతదేశ సనాతన ధర్మం. కాబట్టి వీళ్ళు ఇప్పుడైనా ఆలోచించాలి, దిగజారిపోతున్న మమ్మల్ని ఇంకా దిగజార్చాలి, ఇంకా కొట్టిన చెట్టుకే మళ్ళీ కొట్టాలి, కొట్టిన మనుషుల్ని మళ్ళీ చంపాలి. ఇందాక మీరు అన్నారు మేము ఎక్కడ అనగదొక్కుతున్నాం అని అంటున్నారు. ఇందాక ఒక మాట శ్యామ్ కూడా కోట్ చేశారు, బ్రాహ్మణ సంఘాలు తెలంగాణలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన మాట మీరు వింటా అంటే మీకోసం నేను ప్లే చేసి వినిపిస్తాను. మంత్రం అనేది దేవుడు అనేవారు మంత్రం ఆధీనంలో ఉంటే మంత్రం బ్రాహ్మణుడి ఆధీనంలో ఉంటుంది, బ్రాహ్మణుడు దేవుడితో సమానం అన్నట్టుగా ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడుకొచ్చారు అనే రకంగా. అంటే బ్రాహ్మణులు దేవుళ్లాగా కొల్చాలనా? ఒకటి, బ్రాహ్మణుడు దేవుడుగా కొలుతామని మేము అంత గొప్ప వాళ్ళమని మేము చెప్పలేదు. వాళ్ళు మాట్లాడుకొచ్చారు. అందుకే మేము పూజించే ఏ దేవుడు బ్రాహ్మడే కాదు, ఏ దేవతా బ్రాహ్మణే గారు అయినా కూడా మేము ఎందుకు పూజిస్తాం? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మందకృష్ణ అదే అంటున్నారు, కృష్ణుడు మా బావ, జాంబవంతుడు మాకు పెద్ద నాయన అవుతే కృష్ణుడు మా బావ, మా బావను మేము కొలుచుకుంటాం అంటున్నారు ఆయన. ఇన్ని చెప్పిన ఆయన క్రైస్తవ మతంలో ఎందుకు చేరాడు? మళ్ళీ చెప్పండి. ఇన్ని మాట్లాడే ఆయన క్రైస్తవ మతంలో ఎందుకున్నాడు? ఓకే, ఎందుకు రానియలేదు? గుళ్ళకెందుకు రానియలేదు? మీరు గుళ్ళకెందుకు రానియలేదు? ఊరవతలు ఎందుకు అది ఎప్పుడు మేము గుడికి రానియలేదని వాడు ఎప్పటితో అదే ప్రధాన గ్రామ పెద్ద ఒక సర్పంచ్ దేవుణ్ణి ఎత్తుకుంటే బీజేపీలో ఉన్నటువంటి నాయకుడే అండి. మీరు దేశంలోకి నాకు క్రైస్తవ మతానికి సంబంధమే లేదు. మీరు 100,000 సంవత్సరాలు అవమానించిన ఆధారాలు ఉన్నాయి సార్. ఒక నిమిషం ఆయన మాట్లాడుతున్నారు, ఫోన్ లైన్ లో ఉండాలి, మాట్లాడుతున్నారు. మాట్లాడాక మీరు కంటిన్యూ అవుతారు. కానీ మనతో పాటుగా బత్తుల రామప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, మాల సంఘానికి సంబంధించిన అధ్యక్షులు ఆయన. సో రవికుమార్ గారు మీరు మాట్లాడండి. అంటే బైబిల్ ని తీసుకొచ్చింది కూడా బ్రాహ్మణులే, బైబిల్ ప్రవేశపెట్టింది వాళ్ళే. మా వాళ్ళు ఒక నిజంగానే క్రిస్టియానిటీ వెళ్ళినా కూడా వాళ్ళకి చదువు రాదు, బైబిల్ చదవలేదు, వాళ్ళకి ఏం తెలియదు, దాన్ని తీసుకొచ్చింది కూడా బ్రాహ్మణులే అనేది శ్యామ్ చెప్తున్న మాట. అరే కాదు సార్, మీరు అదే చెప్తారా? ఇప్పుడు ఏదైతే మతాల్లో మారుతున్నారో వీళ్ళందరూ పోయి అక్కడ మారుతున్నా కూడా అదే అగ్రకులం మళ్ళీ అక్కడ వాళ్ళు పెత్తనం చేస్తోంది. వాళ్ళకి అది అర్థం కావట్లే, అక్కడ మాట్లాడలేరు, ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. అక్కడ మాట్లాడమనండి. ఎక్కడ మాట్లాడమంటున్నారు మీరు? ఇప్పుడు వీళ్ళందరూ దళితులు సగం మందిని అన్యాయంగా మత మార్పిడి చేస్తున్న సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థలు అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందంటే అక్కడ పరిపాలించాలో ఎవరండి? ఇప్పుడు మొన్న మందకృష్ణ అనిల్ ఎవరు, పాల్ ఎవరు, కాపు, ఓకే, ఇవన్నీ చెప్పాడు కదా. అరే నువ్వు అక్కడ కూడా వాళ్ళకి దగ్గర నువ్వు పనిచేసేది ఎందుకు? అక్కడ ఎందుకు అడగవు? అది